అర్జున్ రెడ్డితో వచ్చిన ఫేమ్తో పాన్ ఇండియా మూవీ చేయడానికి ముందే అంతటి ఇమేజ్ ను తెచ్చుకున్న స్టార్ విజయ్ దేవరకొండ. కాకపోతే లైగర్ ఫ్లాప్ తో తన తలరాతే రివర్స్ అయింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగాల్సింది పోయి కనీసం టాలీవుడ్ లో కూడా తన జాడ లేకుండా పోయింది. ఇంత జరిగాక వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేశాక తనని కావాలని తొక్కేస్తున్నారన్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ సినిమా రౌడీ స్టార్ తోనే అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. రామ్ చరణ్ తో సుక్కు సినిమా అనౌన్స్ అయింది. కట్ చేస్తే రష్మికతో ప్రేమ ప్రయాణం చేస్తున్నాడంటూ పాన్ ఇండియా లెవెల్లో తన మీద చర్చ జరుగుతోంది. అలా తప్ప మరెలా కూడా తన గురించి వార్తే లేదు, అప్డేట్ రావట్లేదు. కానీ సంక్రాంతికి మాత్రం గుడ్ న్యూస్ చెప్పి 7 అడుగుల దూరంలో తన అదృష్టాన్ని మార్చుకోబోతున్నాడట రౌడీ స్టార్. అదెలానో మీరే చూసేయండి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒకప్పుడు తన సినిమాలతో లేదంటే కాంట్రవర్సీస్తో కాదంటే కొత్త కాంబినేషన్స్తో వార్తల్లో ఉండేవాడు. కానీ హిట్స్ లేవు. దానికి తోడు ఊహాతీతమైన డిజాస్టర్లతో తన అడ్రస్సే గల్లంతైంది. ఇలాంటి టైంలో బన్నీ, ఎన్టీఆర్, చరణ్ పాన్ ఇండియాను శాసించారు. అర్జున్ రెడ్డి వచ్చి 7 ఏళ్ళు అవుతోంది. ఈ 7 ఇయర్స్తో తన అడ్రస్ మాయమైంది. పాన్ ఇండియా లెవెల్లో యష్ నుంచి బన్నీ వరకు ఎందరో ఫేట్ మారిపోయింది కూడా. పాన్ ఇండియా లెవెల్ క్రేజ్, మార్కెట్లో మైలేజ్తో పాటు మొత్తం ఇండస్ట్రీ మీదే గ్రిప్ వచ్చింది. కట్ చేస్తే ఫ్యామిలీ స్టార్ లాంటి సేఫ్ జోనర్స్తో కూడా విజయ్ హిట్ మేట్ ఎక్కలేదు. లోకల్ మార్కెట్లో కూడా తన మీద పెద్దగా చర్చ లేదు. ఇలాంటి టైంలో ఎప్పటి నుంచో రష్మికతో డేటింగ్లో ఉన్న విజయ్ అలా వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది. నిజానికి అర్జున్ రెడ్డి హిట్ అయిన జమానాలో తెలుగు భాష అర్థం కాకున్నా మరాఠీలు, మలయాళీలు, ఆఖరికి రాజస్థానీలు, బీహారీలు ఇలా దేశవ్యాప్తంగా విజయ్ పేరు మారుమోగింది. అప్పటికి పుష్ప రాలేదు. పాన్ ఇండియా హీరో అంటే రెబల్ స్టార్ మాత్రమే. అలాంటి టైంలో ఇక సెకండ్ పాన్ ఇండియా హీరో అంటే విజయే అన్నారు. లైగర్ హిట్ అయితే మరో ప్రభాస్గా పేరు వస్తుందన్నారు. కానీ లైగర్ డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చిన ఖుషి తన ఫ్యూచర్ని ముంచేసింది. వీటన్నింటికంటే ఘోరంగా ఫ్యామిలీ స్టార్ తన అడ్రస్నే గల్లంతయ్యేలా చేసింది. ఇన్ని దెబ్బలు భరించి గౌతమ్ తిన్ననూరి మేకింగ్లో ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు విజయ్. నిజానికి ఆ ప్రాజెక్ట్ కంటే ముందు సుకుమార్తో తన పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కాలి. కానీ లైగర్, ఖుషి ఫ్లాపులు చూసి పుష్ప 2 తర్వాత రౌడీతో సినిమా తీయాలన్న ఆలోచనను పక్కన పెట్టాడు సుకుమార్. చరణ్తో మూవీకి మూవ్ అయ్యాడు. అప్పుడే రౌడీ స్టార్ను తొక్కేస్తున్న మెగా హీరోలంటూ ఓ డిస్కషన్ మొదలైంది. కానీ వరుస ఫ్లాప్స్తో డీలా పడ్డ హీరోతో ఎవరూ రిస్క్ చేయాలి అనుకోరు. కాబట్టే విజయ్ గాథకి అక్కడ ఫుల్ స్టాప్ పడిందనమాట. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో యానిమల్, పుష్ప 2 హిట్లతో దూసుకెళ్తోన్న రష్మిక వల్ల తన పేరు లైమ్ లైట్లోకి వస్తోంది. రష్మికతో 7 అడుగులు నడవబోతోన్న రౌడీ అంటూ వార్తలు వస్తున్నాయి. సరైన టైంలో రియాక్ట్ అవుతానంటూ రౌడీ కవర్ చేసినా కూడా సంక్రాంతికి మాత్రం పెళ్లి కబురు విజయ్ అనౌన్స్ చేస్తాడనే గుసగుసలు షురూ అయ్యాయి.